డే 1లో క్లారిటీ బిల్డ్ చేసాము. డే 2లో కంట్రోల్ బిల్డ్ చేసాము. డే 3లో డైరెక్షన్ బిల్డ్ చేసాము. డే 4లో రొటీన్ బిల్డ్ చేసాము. డే 5లో ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ బిల్డ్ చేసాము. అండ్ డే 6తో కన్సిస్టెంట్‌గా మారబోతున్నాము. ఓకేనా? సో, డే 6లో మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, ఈ 3 వర్క్స్ కంప్లీట్ చేయాలి. ఒకటి ఎర్లీ మార్నింగ్ లేవగానే 90 మినిట్స్ వర్క్ చేయాలి. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక ఆర్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఇంకో 90 మినిట్స్ వర్క్ చేయాలి. అండ్ ఈవినింగ్ స్లాట్‌లో ఒక 90 మినిట్ వర్క్ చేయాలి. సో, రేపు డే 6లో మొత్తం 3 బ్లాక్స్ ఈచ్ 90 మినిట్స్ చేయాలి. అండ్ 90 మినిట్ వర్క్ ఎలా చేస్తారంటే, ఆ 90 మినిట్స్‌ని మైక్రో సైకిల్స్‌గా బ్రేక్ చేయండి. ఒక్కో సైకిల్‌లో 30 మినిట్స్ స్టడీ పైన ఫోకస్ పెట్టుకోండి. 4 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అండ్ మళ్ళీ 30 మినిట్స్ స్టడీ చేయండి. 4 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి. అండ్ మళ్ళీ 30 మినిట్స్ స్టడీ చేయండి. 4 మినిట్స్ బ్రేక్. ఇలాగా 90 మినిట్స్ కంప్లీట్ చేసేయండి. అండ్ కొంతమంది డే 2 దగ్గరే ఆగిపోయారని అండ్ డే 3 దగ్గరే స్టక్ అయిపోయారని బాధపడుతున్నారు. అస్సలా బాధపడొద్దు. మీరేం కోల్పోలేదు, కోల్పోనివ్వను కూడా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. ఇలా స్టార్టింగ్ స్టేజ్‌లో ఎందుకు స్టక్ అవుతావంటే, ఇక్కడే బ్రెయిన్ రెసిస్టెన్స్ మాక్సిమం ఉంటుంది. సో, డే 2లో గాని, డే 3లో గాని ఉండిపోయినా సరే, నువ్వు ఈ ఛాలెంజ్ లోపల ఉన్నట్లే క్విట్ చేసినోడు బయటుంటాడు. ఇంకా నేను ఛాలెంజ్‌ని ఎలాగైనా కంప్లీట్ చేయాలన్నవాడు ఛాలెంజ్ లోపల ఉంటాడు. సో, డోంట్ రష్, డోంట్ కంపేర్, డోంట్ ఫోర్స్, జస్ట్ కంటిన్యూ. అండ్ మళ్ళీ సేమ్ కంటిన్యూటీ రిమైండర్ ఏంటంటే, నైట్ పడుకునే 35 మినిట్స్ ముందే రోజంతా చేసిన వర్క్‌ని అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ టైమింగ్స్ చాలా స్పెసిఫిక్‌గా ఇన్ని గంటలకి నేను స్టడీని స్టార్ట్ చేస్తానని షెడ్యూల్‌లో స్పెసిఫిక్‌గా రాసుకొని నెక్స్ట్ డేకి షెడ్యూల్‌ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ బేగా పడుకొని బేగా నిద్ర లేవాలి. ఓకే. సో, మనం డే 7 దాకా వచ్చేసాం. సో, లెట్స్ మీట్ ఆన్ డే 7.